హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఐ లవ్ యూ సఖీ 4వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అరే, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ డాక్టర్ ఉన్నాడు, ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాను, రేపు ఇద్దరం లక్ష్మిని తీసుకువెళ్దాం అని అంటాడు హర్ష. అవునరా, అమ్మా నాన్న వద్దు, వాళ్ళు ఇంకా ఏదైనా చెప్తే టెన్షన్ పడతారు, మనిద్దరం తీసుకెళ్దాం అని అంటాడు విశాల్. చైత్ర వాళ్ళ ఊరి నుంచి డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తుంది. అక్కడ హాస్నిని కలుస్తుంది. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అంతలో వాళ్ళ హెచ్ఆర్ మేడం వచ్చి వీళ్ళిద్దరిని తిడుతుంది. ఆఫీస్కి వచ్చింది మీరు మాట్లాడుకోవడానికా, వర్క్ చేయడానికి? వర్క్ చేయాలనుందా లేదా అని సీరియస్ గా అడుగుతుంది. సారీ మేడం అంటారు ఇద్దరు. వాళ్ళ మేడం వెళ్ళాక చైత్ర అంటుంది, దీనికి వంటి నిండా కొవ్వే ఉంటుంది, బట్టలు కూడా సరిగ్గా వేసుకోదు, దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని వాడు చస్తాడు అని అంటుంది. ఈ మధ్యన ఆఫీస్లో పేరు పెట్టి పిలవాలంట, మేడం అలాంటివి వాడకూడదు అని రూల్స్ వచ్చాయి, కానీ ఈ మేడం గారు మాత్రం పేరు పెట్టి పిలిస్తే తిడుతుంది అని అంటుంది హాసిని. అవును కదా, నేను మర్చిపోయాను, నేనైతే దీపిక అని పిలుస్తాను అని అంటుంది చైత్ర. అవసరమా, మనం మేడం అంటే సరిపోతుందిగా, మరి ఇప్పుడు రూల్ అంతా పేరు పెట్టి పిలవాలని వచ్చింది, అందుకే దీపిక అని పిలుస్తాను. మళ్ళీ ఇంతలో దీపిక వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఒక ఫైల్ ఇచ్చి ఇది తొందరగా కంప్లీట్ చేయి చైత్ర అని చెప్తుంది. ఓకే దీపిక అని అంటుంది చైత్ర. ఏయ్, ఏంటి మేడం అని పిలవక దీపిక అని పేరు పెట్టి పిలుస్తున్నావు అని అంటుంది మేడం. అంటే మేడం, ఈ మధ్యన కొత్తగా వచ్చింది కదా, అందరూ పేరు పెట్టి పిలుచుకోవాలి అని, నేను అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను, చాలా రూల్స్ వచ్చాయి, అందరూ కంటిన్యూ చేస్తారా, నన్నైతే మేడం అని పిలువు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. హాసిని నవ్వుతుంది. వద్దే, దాన్ని కలకవాకే అని చెప్పాను, విన్నావా నా మాట? ఇంకొకసారి అలానే హిట్ ఇయ్యాలే, లేకపోతే రెచ్చిపోతుంది ఈవిడ. నీకో విషయం తెలుసా, ఈవిడ గారికి బావ ఉన్నాడంట, ఆ బావ అంటే ఈవిడకి పిచ్చి అంట, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను, అంతగా పట్టించుకోలేదు అని అంటుంది చైత్ర. పాపం, ఎవరో గాని ఆ పుణ్యాత్ముడు ఈవిడికి బలైపోతున్నాడు అని అంటుంది హాసిని. అలా హాసిని అనుకోగానే అక్కడ హర్షకి సరం పడుతుంది. బాగా దగ్గు వచ్చేసింది. వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటి నాన్న అంతలా సరం పడింది, నిన్ను ఎవరో తలుచుకుంటున్నారు అని చెప్పి వాటర్ తీసుకొచ్చిస్తుంది. విశాల్ హర్షకి వినపడేటట్లు, పాపం ముద్దిచ్చిన అమ్మాయి తిడుతుందో ఏమోరా నిన్ను, అందుకే అంతలా నీకు సరం పడింది అని అంటాడు విశాల్. నేను కూడా తిట్టుకుంటున్నాను ఆవిడ్ని, నాకెందుకు ఎదురు రావాలి, నాకెందుకు అలా అనిపించాలి, అలా అనిపించడానికి కారణం ఆమె కదా, నేను ఆమె కోసం తిరుగుతున్నాను, అయినా ఇప్పుడు ఆమె గురించి మాట్లాడుకోవడం టైం లేదు, ఇప్పుడు నా చెల్లి నాకు ఇంపార్టెంట్, నేను ఆ విషయాలన్నీ మర్చిపోతున్నాను. అప్పటికప్పుడు సీరియస్ అయిపోతాడు హర్ష. హర్ష విశాల్ కలిసి లక్ష్మిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళగానే లక్ష్మిని చూసి, మీరిద్దరు బయట కూర్చోండి, నేను పర్సనల్ గా లక్ష్మితో మాట్లాడతాను అని అంటాడు. లక్ష్మి భయం భయంగా చూస్తూ హర్ష చెయ్యి అలాగే పట్టుకుంటూ, హర్ష లక్ష్మి భుజం మీద చెయ్యి వేసి, నువ్వేం భయపడకు, ఇక్కడే ఉంటాను, ఏది చెప్పాలనుకున్నా డాక్టర్ గారికి చెప్పు, ఓకేనా అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు హర్ష. డాక్టర్ లేడీ సైకియాట్రిస్ట్ ని పిలుస్తాడు. ఆ మేడం వచ్చి లక్ష్మిని పడుకోబెట్టి అన్ని చెకప్ చేస్తుంది. ఫిజికల్ గా మాత్రం ఎలాంటిది జరగలేదు, కానీ తన మనసులో ఒక భయం అన్నది చోటు చేసుకుంటుంది. ఎవరో చాలా భయపెట్టించారు అనుకుని కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నీ పేరేంటి అని అడుగుతుంది. లక్ష్మి అని చెప్తుంది. ఇప్పుడొచ్చిన వాళ్ళిద్దరూ ఎవరు అని అడుగుతారు. అన్నయ్య, ఆయన ఫ్రెండ్ అని అంటుంది. పేరేంటి, మీ అన్నయ్య ఫ్రెండ్ పేరేంటి? అన్నయ్య పేరు హర్ష, అన్నయ్య ఫ్రెండ్ పేరు విశాల్ అని చెప్తుంది. ఓకే, నీకు ఎప్పుడైనా భయమేసిందా ఒంటరిగా ఉన్నప్పుడు అని అడుగుతుంది డాక్టర్. లేదు. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు అంటే, ఎందుకు నువ్వు మగవాళ్ళని ఎవరిని చూసినా భయమేస్తుంది నీకు, ఈ మధ్యన ఏమైనా జరిగిందా అని అడుగుతుంది. ఈ మధ్యనే ఎప్పుడు ఎవ్వరికీ భయపడకపోయేదాన్ని, నిన్ను ఎవరైనా బెదిరించారా అని అడుగుతుంది డాక్టర్. అంటే నేను షాపింగ్ చేస్తుంటే ఒకతను ఒక అమ్మాయిని చంపేశాడు, నేను చూసి అరిచేసరికి నా వెంట పడ్డాడతను, నన్ను చేయి పట్టి లాగిపెట్టి కొట్టాడు,
నా తల గోడకు తగిలి కళ్ళు తిరిగి పడిపోయాను. నేను లేచేసరికి పోలీస్ స్టేషన్లో ఉన్నాను. భయం వేసి అక్కడి నుంచి పారిపోయి మా ఊరు బస్సు ఎక్కి మా ఇంటికి వెళ్ళాను అని ఏడుస్తూ చెప్తుంది లక్ష్మి. అంటే నీకెవరైనా హెల్ప్ చేశారా అని మధ్యలో అడుగుతుంది డాక్టర్. తెలీదు, నేను పోలీస్ స్టేషన్కి ఎలా వచ్చానో కూడా నాకు తెలీదు అని అంటుంది లక్ష్మి. సరే, నువ్వేమీ టెన్షన్ పడకు, నీకు మెడిసిన్ రాసిస్తాను, మళ్ళీ ఒక 1 వీక్ రావాలి అని చెప్పి హర్ష వాళ్ళని పిలుస్తుంది డాక్టర్. లక్ష్మి, నువ్వు వెళ్లి బయట కాసేపు కూర్చో, నేను మీ అన్నయ్య వాళ్లతో మాట్లాడతాను అని అంటుంది డాక్టర్. లక్ష్మి వెళ్లి బయట కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పండి మేడం, మా చెల్లి పొజిషన్ ఎలా ఉందో అని అంటారు హర్ష వాళ్ళు. ఏమీ లేదు, తను చాలా హెల్తీగా ఉంది, ఎటువంటి ఫిజికల్ గా ఏమీ జరగలేదు, కాకపోతే తను భయపడింది. అలా చెప్పగానే హర్ష కొంచెం రిలాక్స్ అవుతాడు. తను ఏమైనా చెప్పిందా మేడం అంటే షాపింగ్ చేసి తిరిగి వస్తుంటే ఎవరో ఒకతను ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేశాడంట. అది చూసింది మీ సిస్టర్. వాడు మీ చెల్లెలు చూసి పట్టుకొని కొట్టాడు. అవునా, అందుకే అంత భయపడినట్లుంది. మరి ఎలా ఇంటికి వచ్చింది అని అడుగుతాడు. తను మెలకువ వచ్చి చూసేసరికి పోలీస్ స్టేషన్లో ఉందట. తనకంతా గుర్తొచ్చేసరికి భయపడి ఎవ్వరికీ చెప్పకుండా మీ ఊరు బస్ ఎక్కి మీ ఇంటికి వచ్చాను అని చెప్పింది. అక్కడికి ఎలా వచ్చిందో తనకు తెలియదంట అని చెప్తుంది డాక్టర్. ఓ, థ్యాంక్ యూ మేడం, ఇన్ఫర్మేషన్ మాకు చెప్పినందుకు. చాలా టెన్షన్ పడ్డాం మేడం 4 డేస్ నుంచి అని అంటాడు హర్ష. ఆమెకు 1 వీక్ మెడిసిన్ ఇచ్చాను. తన మైండ్ అంతా తన కంట్రోల్లోకి వస్తుంది. కొంచెం భయం పోతుంది. తను పడుకుంటుంది రిలాక్స్ గా. మీరు ఆమెను ఏమీ డిస్టర్బ్ చేయొద్దు, ఏమీ అడగవద్దు, తనకేమైనా గుర్తుకొస్తే చెప్తే వినండి అని అంటుంది మేడం. హర్ష, విశాల్ మేడంకి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేస్తారు. ఎవరినో చంపింది చూసింది అంటే సైకో కావచ్చురా, ఏ టైమింగ్స్ లో ఎక్కడో కొంచెం తెలుసుకోవాలి మనం అని అంటాడు విశాల్. ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే హర్ష వాళ్ళ అమ్మ కంగారుగా ఏమన్నారా అని అడుగుతుంది. అమ్మా, ఏమీ లేదు, బానే ఉందట, జస్ట్ మెడిసిన్ ఇచ్చారు, దానికి ఏమైనా పెట్టు, ఈ టాబ్లెట్లు వేసుకొని కాసేపు పడుకుంటుంది, నేను డ్యూటీకి వెళ్తాను అని చెప్పి హర్ష, విశాల్ వెళ్ళిపోతారు. హర్ష, విశాల్ డ్యూటీ పని మీద వేరే ఆఫీస్కి వెళ్తుంటారు. చైత్ర, హాసిని ఇద్దరు వెళ్తూ ఉంటారు. చైత్ర, హాసిని ఆటో దిగి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే హర్ష హాసిని చూస్తాడు. అరే విశాల్, ఆ అమ్మాయిరా, ఆ రోజు ఆటోలో నేను మాట్లాడింది అని చూపిస్తాడు హాసినిని. బాగుందిరా అమ్మాయి, నిజంగానే ఈ అమ్మాయే తీసుకుందారా? చైన్ వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పింది. నాకైతే ఆమె మాటలను బట్టి ఆమె తీసుకుంది, కాకపోతే నీకు దొరికిపోయింది అని కాబట్టి ఫ్రెండ్ మీద చెప్పింది. హర్ష, విశాల్ పని మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు. హాసిని, చైత్ర ఆఫీస్ నుంచి వెళ్లి అక్కడి నుంచి ఇవాళ మేనేజర్తో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తారు. హాసిని అక్కడ హర్షాన్ని చూస్తుంది. కొంచెం భయపడి చూసి చూడనట్లే, ఏంటి వీడు కూడా ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఆ చైన్ గురించి అడుగుతాడేమో, ఇప్పుడు నా ప్రక్కన చైత్ర ఉంది, మీ ఫ్రెండ్ ఈమెనా అని అడుగుతాడో ఏమో, ఏం చెప్పాలో ఏంటో అని అనుకుంటుంది మనసులో. చైత్ర అని అంటుంది, నీకు నువ్వే మాట్లాడుకున్నావేంటే? అంతా నా కర్మనే. ఆ రోజు చెప్పానుగా ఆటోలో ఒక వ్యక్తిని కలిశాను అని, అదిగో నా ఎదురుగా నిలబడి ఉన్నాడు, అతనే మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇప్పుడు నిన్ను చూసి అడుగుతాడేమో అని నాకు దగ్గరకొస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను నా దగ్గరికి వచ్చి అడగాలి, నిన్ను చంపుతా, నా పేరు చెప్తే అని బెదిరిస్తుంది చైత్ర. హర్ష హాసినిని చూసి దగ్గరికి రాబోతాడు. హాసిని చైత్రను తీసుకొని వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్లి, సార్ మాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరే ఈ వర్క్ చేసేయండి అని చెప్పేసి తొందరగా పరిగెడుతుంది. హర్షకి ఏమీ అర్థం కాదు, నన్ను చూడగానే ఎందుకు పరిగెత్తుతుందో అని. నేను క్యాజువల్ గా మాట్లాడాలి అనుకున్నాను, ఏంటో పిచ్చిది అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు. హర్ష విశాల్ దగ్గరికి వెళ్లి, కంప్లీట్ అయిపోయిందా వర్క్ అని అడుగుతాడు. రేపటి వరకు అయిపోయిందిరా, ఇప్పుడు వెళ్లిపోదాం ఆఫీస్కి. విశాల్ కి ఫోన్ వస్తే పక్కకెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. హర్ష మాత్రం ఏదో ఆలోచిస్తుంటాడు. విశాల్ ఫోన్లో మాట్లాడి హర్ష దగ్గరికి వచ్చి, ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావు, ఆటోలో అమ్మాయి కోసమేనా అని అంటాడు. అవునరా, ఆటోలో అమ్మాయి అంటే గుర్తుకొచ్చింది, తను కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చింది,
నేను మాట్లాడదామనుకున్నాన్రా, కానీ ఎందుకు నన్ను చూడగానే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోయిందిరా. నన్ను చూసి ఎందుకలా భయపడిందో నాకు అర్థం కాలేదు. విశాల్ నవ్వుతూ, ఎందుకు అర్థం కాదురా, డ్యూటీలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చేస్తావు, అమ్మాయిల మనసు మాత్రం అర్థం చేసుకోవు నువ్వు. ఆ చైన్ తీసుకుందిరా ఆ అమ్మాయి, అందుకే మళ్ళీ ఎక్కడ అడుగుతావో అని పారిపోయింది. కానీ నాకు ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందిరా విశాల్ అని అంటాడు. ఆ రోజు ఆటోలో మాట్లాడుతుంటే తన పెదాలను చూశాను. కొంచెం కొంచెంగా గుర్తుకొస్తుంది, పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. అరే, అయితే ఆ రోజు ముద్దు పెట్టిన అమ్మాయి ఈ అమ్మాయే కావచ్చు. పెదాలను చూసి చెప్తున్నావంటే ఆ రోజు పెదాలను చూసే కదా ముద్దు ఇచ్చింది నువ్వు. మళ్ళీ ఆ గొడవ ఎందుకురా బాబు, అసలే సిచ్యుయేషన్ అస్సలు బాగోలేదు, మనకు మళ్ళీ అది గుర్తు చేయకురా అని అంటాడు హర్ష. హర్ష విశాల్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. లక్ష్మి పడుకొని ఉంటుంది. హర్ష వెళ్లి లక్ష్మి హ్యాండ్ బ్యాగ్ అంతా వెతుకుతాడు. తన ఫోన్ తీస్తాడు. తన ఫోన్ లో కొన్ని ఫొటోస్ దొరుకుతాయి. క్లియర్ గా మాత్రం కనబడవు. ఆ ఫొటోస్ అన్ని తన దాంట్లోకి పంపించుకుంటాడు హర్ష. హర్ష వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నని కూర్చోబెట్టి, ఏమీ లేదు, ఏదో చూసి భయపడిందంట కొంచెం, అందుకే మెడిసిన్ ఇచ్చారు, ఒక 1 వీక్ రాశారు, ఎప్పుడు పడుకొనే ఉంటుంది రెస్ట్ గా, తనని ఏమీ అడిగి ఇబ్బంది పెట్టకండి, ఇక్కడే ఉండండి, తను కోలుకున్నాక ఊరు వెళ్ళవచ్చు, వెళ్లి పడుకోండి, నేను అంతా చూసుకుంటాను అని అంటాడు హర్ష. హర్ష విశాల్ బయటకు వెళ్తారు. విశాల్ కి ఆ ఫొటోస్ చూపిస్తాడు. ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని కత్తితో చంపుతున్నట్లు కనిపిస్తుంది. అక్కడ స్ట్రీట్ లైట్ వెలుతురులో ఆర్కే అని రాసి ఉంటుంది. ఒక ఇంటి దగ్గర అదొక్కటే అంత క్లియర్ గా కనబడుతుంది. హర్ష విశాల్ ఇద్దరు కారేసుకొని 4-5 గల్లీలు తిరుగుతుంటారు. ఆర్కే అన్న షాపు చాలా రాసి ఉంటాయి. ఎక్కడో కొంచెం అర్థం కాదు. ఒక దగ్గరికి వచ్చి ఆగుతారిద్దరు. ఆ గల్లీ చిన్నగా ఉంటుంది. ఎదురుగా ఆర్కే అని రాసి ఉంటుంది. విశాల్ అంటాడు, ఇదే గల్లీనే, ఎందుకంటే మెయిన్ ఏరియాలో వాడేది చేయడు. ఈ గల్లీ చిన్నగా ఉంది, ఒకటే స్ట్రీట్ లైట్ ఉంది. ఒక అమ్మాయిని చంపాడు అంటే లక్ష్మి ఈ ఏరియా నుంచే వస్తుంది. అసలు లక్ష్మి ఫ్రెండ్ ఎవరో ఇటువైపు ఉండొచ్చురా, కనుక్కోవాలి. వీళ్ళు కారును దూరంగా పెట్టి వాకప్ గా నడుచుకుంటూ వెళ్తారు. పక్క ఏరియా నుంచి ఒక అమ్మాయి అరుపు వినపడుతుంది. హర్ష విశాల్ తొందరగా రియాక్ట్ అయ్యి ఇద్దరు వేరే గల్లీకి పరిగెడతారు. ఒక ముసుగేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని లాక్కెళ్తూ ఉంటాడు. వీళ్ళకి అరుపు వినపడదు. వాడు ఆ అమ్మాయి నోటికి క్లాత్ తో కొట్టేస్తాడు. అక్కడున్న రాడ్డుతో తల మీద కొడతాడు. ఆ అమ్మాయి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ అమ్మాయి చేతులు పట్టుకొని రోడ్డు మీదకు లాక్కెళ్తూ ఉంటాడు. విశాల్ హర్ష 2 వైపులా వెళ్లి వెతుకుతుంటారు. కానీ ఇక్కడ కనపడరు. హర్ష అసలే వదిలిపెట్టలేడు. ప్రతి ఇల్లు వెతుకుతూనే ఉంటాడు. ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఎవరూ లేనట్లున్నారు. ఆ ఇంట్లో కూడా హర్ష గోడ దూకి వెళ్ళాడు. చెట్టు దగ్గర ఆ సైకోగాడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి కూర్చోబెడతాడు. హర్ష అది చూసి వెనుక నుంచి వాణ్ణి పట్టుకుంటాడు. హర్ష నుండి వాడికి కదలటం కష్టమవుతోంది. వాడు ముసుగు తీయాలని హర్ష ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ వాడు ముసుగు తీయనీయకుండా తన 2 చేతులను అడ్డు పెట్టుకుని కిందకు పడిపోయి అక్కడున్న రాడ్డు తీసుకుని హర్షాను కొడతాడు. హర్షకు ఒక్కసారిగా అంతా స్తంభించినట్లయిపోతుంది. అయినా తేరుకొని వాని వెంట పడతాడు. వాడు వెనక నుంచి పట్టుకున్నా గాని వాడి మెడలో ఉన్న చైన్ హర్షకు దొరుకుతుంది. వాడు గోడ దూకి పారిపోతాడు. విశాల్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు వెనుక చాలా దూరం వరకు విశాల్ పరిగెత్తాడు. వాడు చిక్కట్లో కలిసిపోతాడు. విశాల్ అలసిపోయి మోకాళ్ల మీద అలాగే కూర్చుంటాడు. చెమటలు కక్కుతూ హర్ష మెల్లగా లేస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి చూస్తాడు. స్పృహ తప్పింది గాని ప్రాణాలతోటే ఉంది అని అనుకుని మెల్లగా ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపిస్తాడు. విశాల్ హర్ష దగ్గరికి వచ్చి హర్ష అమ్మాయిని ఎత్తుకుని బయటకు తీసుకెళ్తాడు. ఇంతలో అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. హర్ష విశాల్ కూడా అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తారు. అప్పటికే హర్ష కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడే పడిపోతాడు. విశాల్ వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి హర్షాన్ని టెస్ట్ చేయిస్తాడు. రాడ్డు తలకి బలంగా తగలటం వల్ల అలా పడిపోయాడు అని చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ తీపిస్తారు. ఏమాత్రం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం రెస్ట్ అవసరమని చెప్పి చేతికి కూడా తగలటం వల్ల చేతికి బ్యాండేజ్ వేసి పడుకోబెడతారు హర్షని. విశాల్ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. స్పృహలో ఉండదు.
డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయండి ఆ అమ్మాయికి అని అడుగుతాడు. సార్, ఆ అమ్మాయి పరిస్థితి ఒకలాగా ఉంది, పోలీస్ కేసు అవుతుందేమో, మీరు ఏమవుతారు అని డాక్టర్ అడుగుతాడు. తను సాటి మనిషిగా అమ్మాయిని సేవ్ చేసి తీసుకొచ్చాము, మీరు ట్రీట్మెంట్ చేయండి, పోలీస్ కేసు కాకుండా మేం చూస్తాం, ముందు ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడండి అని అరుస్తాడు విశాల్. సారీ సార్, మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుంది అక్కడున్న డాక్టర్ అంటాడు. విశాల్ తన జేబులో ఉన్న ఐడిని తీసి డాక్టర్ కి చూపిస్తాడు. చాలా, ఇంకేమైనా ప్రూఫ్స్ కావాలా? మొదట ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ చేయండి, ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి, పబ్లిక్ లోకి రావద్దు అని చెప్తాడు. సరే అని చెప్పి డాక్టర్ ఐసీలోకి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తారు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇచ్చేసి బయటకు వచ్చి ప్రాణాలకు ప్రమాదం లేదు, కానీ అక్కడక్కడ బాగా గాయాలయ్యాయి, కత్తిపోట్లు తగులున్నాయి. ఆ అమ్మాయి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ అమ్మాయికి ఉన్న చైన్, వాచి అన్ని విశాల్ చేతిలో పెడుతుంది సిస్టర్. విశాల్ అమ్మాయి బ్యాగ్ తీసి ఫోన్ నెంబర్ చెక్ చేసి డాడీ అని ఉంది చూసి ఫోన్ చేస్తాడు. కూతురు ఫోన్ చేస్తుందని అతను ఫోన్ ఎత్తుతాడు. విశాల్ మాట్లాడతాడు. సార్, మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ లాగా అయింది, ఈ హాస్పిటల్కి రండి అని ఫోన్లో మాట్లాడతాడు. అతను కంగారు పడి భార్యను తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. విశాల్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. బాబు, మా అమ్మాయికి ఏమైంది అని అడుగుతాడు. చూడండి సార్, మీరు ఏం భయపడకండి, మీ అమ్మాయి ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో ఒకతను కిడ్నాప్ చేయబోయాడు, మేం కాపాడాము అని తన ఐడి చూపిస్తాడు. అమ్మాయి తల్లి బోరున ఏడ్చేస్తుంది. మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, ఈ విషయం వాళ్ళకు తెలిస్తే దాన్ని పెళ్లి చేసుకోరు, జీవితం నాశనమైపోతుంది అని ఏడుస్తుంది. మీ అమ్మాయికి ఏమీ కాదు, సేవ్ చేశాను, కానీ కొంత టైం పడుతుంది ఆ అమ్మాయి కోలుకోవడానికి, మీరు ఒక్కొక్కరుగా వెళ్లి చూడండి అని చెప్తాడు విశాల్. విశాల్ పోతున్న వాడల్లా ఆగి, చూడండి, ఈ విషయాన్ని పెద్దదిగా చేయకండి, ఎవరికి తెలియనీకండి, పేపర్లో వచ్చేటట్లు చేసుకోకండి, మీ అమ్మాయి మెలకువ వచ్చాక నేను వచ్చి మాట్లాడతాను అని అంటాడు. తల్లిదండ్రులు రెండు చేతులెత్తి విశాల్కి దండం పెడతారు. మా అమ్మాయి గురించి ఎందుకండి బయట చెప్పుకుంటాము అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తారు తల్లిదండ్రులు. విశాల్ వెళ్లి హర్ష పక్కన కుర్చీలో అలాగే కూర్చుంటాడు. ఎప్పుడు పడుకుంటాడో విశాల్కి తెలియదు. ఉదయం హర్షకు మెలకువ వస్తుంది. తన కాళ్ళ దగ్గర విశాల్ పడుకుని ఉంటాడు. మెల్లగా వాడిని లేపి, ఎలా ఉందిరా అమ్మాయి, సేఫ్ గా ఉందా అని అడుగుతాడు. సేఫ్ గానే ఉంది, వాళ్ళ పేరెంట్స్ కి పిలిచి అప్పచెప్పాను, నువ్వు ముందు రెస్ట్ తీసుకో, తర్వాత అమ్మాయి గురించి ఆలోచిద్దాం అని అంటాడు. వాడు కొంచెంలో మిస్ అయ్యాడ్రా, లేకుంటే నా చేతికి దొరికేవాడు, రాడ్డుతో కొట్టడం వల్ల మిస్ అయిపోయాడు, అయినా వాడి చైన్ నాకు దొరికింది నా చేతిలో అని మెల్లగా తన ప్యాంట్ జేబులో నుంచి చూస్తుంటాడు. తన జేబులో చైన్ చూస్తాడు. వాణ్ణి దొరకపట్టాలంటే ఇదే ఆధారంగా అని విశాల్కిస్తాడు. విశాల్ చైన్ ని పరిశీలనగా చూస్తాడు. ఆ లాకెట్ లో కూడా డ్రెస్ అని ఉంటుంది స్టోన్ లో. మరి నెక్స్ట్ పార్ట్ లో విశాల్ హర్ష సైకోను పసిగడతారా? హాస్పిటల్ లో చేర్పించిన అమ్మాయికి బాగవుతుందా? ఆ అమ్మాయి ఆ సైకో గురించి అన్ని వివరాలు హర్ష విశాల్ తో చెప్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.